రెస్టారెంట్ స్టైల్ మిర్చి కసాలన్ ఇంట్లోనే ఈజీగా ట్రై చేద్దామా? ఫ్రైడ్ రైస్, బిర్యానీ ఎందులోకైనా సైడ్ డిష్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి. ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిర్చి కసాలన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? మీడియం ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని హాఫ్ కప్ గ్రౌండ్ నట్స్, హాఫ్ స్పూన్ కొరియాండర్ సీడ్స్, హాఫ్ స్పూన్ పాపీ సీడ్స్, హాఫ్ స్పూన్ సెస్మే సీడ్స్ యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే డ్రై కోకోనట్ పీసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయ ఒక్కటైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి గ్రీన్ చిల్లీస్ని ఫ్రై చేసుకోవాలి. మిర్చి కసాలన్ నార్మల్గా బజ్జీ మిరపకాయలతో ప్రిపేర్ చేసుకుంటారు. అవి అవైలబుల్గా లేనప్పుడు ఇలా నార్మల్ చిల్లీతో అయినా చేసుకోవచ్చు. మిరపకాయలు కూడా ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, స్పైసెస్ అన్నీ రూమ్ టెంపరేచర్కి వచ్చాక మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. ఎంతెంత క్వాంటిటీస్ వేసుకోవాలో స్క్రీన్ మీద డిస్ప్లే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటాము, మళ్ళీ కారం వేస్తే స్పైసీనెస్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కారం తగ్గించైనా యాడ్ చేసుకోవచ్చు. లిడ్తో క్లోజ్ చేసి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసి లిడ్తో క్లోజ్ చేసి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా మసాలాలో పచ్చివాసన అంతా పోయేదాకా కుక్ చేసుకున్నాక 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి స్పైసెస్ అన్నీ యాడ్ చేసి మిర్చి కసాలన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ చింతపండు పేస్ట్ కూడా యాడ్ చేసి మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి 5 మినిట్స్ మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకుంటే గ్రేవీ థిక్ అయ్యి ఆయిల్ని సపరేట్ చేస్తుంది. ఇలా మిర్చి కసాలను ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టినా కూడా టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, గ్రేవీ థిక్ అయ్యి ఆయిల్ కూడా సపరేట్ అయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే మిర్చి కసాలన్ రెడీ. సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఎందులోకైనా సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ టైం మీరు కూడా బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఏది ప్రిపేర్ చేసుకున్నా మిర్చి కసాలన్ని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe our channel for more interesting and easy recipes.